హాయ్ ఎవ్రీవన్, ఈరోజు వేడివేడిగా చేపల వేపుడు చేసుకుందాము. ఇది సాంబారు రసంలోకి చాలా బాగుంటుంది. ఇంకా చేపల వేపుడు తయారీ విధానానికి వెళ్దాము. ఈ చేపల వేపుడు తయారీ విధానంలో ముందుగా శనగపిండి కొంచెం తీసుకోవాలి, కొంచెం పసుపు, ధనియాల పొడి, కారం, ఉప్పు, గరం మసాలా, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇలా సోయా సాస్లో ఫిష్ సోయా సాస్ దొరుకుతుంది, అది తీసుకొని కొంచెం వేసి ఇలా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఫిష్ మంచిగా కడిగి ఇందులో పెట్టి మొత్తం అటు ఇటు మొత్తం అంటేలా చేసుకొని మిక్స్ చేసుకొని 1 గంట నానబెట్టుకోవాలి. తర్వాత కొత్తిమీర, నిమ్మకాయ చల్లి పక్కన పెట్టుకొని ఇప్పుడు పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా కాకుండా కొద్దిగా వేసుకొని ఇవి పెట్టి 2 నిమిషాల తర్వాత తిప్పాలి. ఇలా 2 నిమిషాల తర్వాతనే తిప్పాలి, వెంటనే తిప్పొద్దు. తర్వాత ఇంకొక వైపుకి తిప్పి ఇలా మొత్తం వేగాక తీసేయాలి. అంతే అండి, వేడివేడిగా చేపల వేపుడు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే నా వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.